అండ్ ఫైనల్లీ ప్రోడక్ట్ రిసీవ్ అయిందండి. అమ్మో, విజయవాడ వచ్చిన 5 days తర్వాత నాకు డెలివరీ చేశారు. విజయవాడలో ఇక్కడ 5 days ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలేదు ఈ ప్రోడక్ట్ కి. మొత్తానికి అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది యాక్చువల్లీ నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్ లో. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 190 రూపీస్ ఉందండి మీషోలో. బట్ మనం ప్రీపెయిడ్ చేసాం అనుకోండి 160 రూపీస్ కే వస్తుంది అనమాట. ప్రీపెయిడ్ అయితే కనుక 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాడు. సో టోటల్ గా 160 రూపీస్ కే వస్తుంది. రివ్యూస్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ నేను బయటకి ఎప్పుడైనా ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి కానీ బ్లాగ్స్ తీయడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు అంత పెద్ద స్టాండ్ మోసుకుని వెళ్ళలేను కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని సెర్చ్ చేస్తే నాకు ఇది కనిపించింది అనమాట. బాగుంది, చక్క చిన్నగా క్యూట్ గా ఉంది. హ్యాండ్ బ్యాగ్ లో పట్టేస్తుంది అనమాట. అండ్ దీనికైతే లోపల ఒక చార్జర్ ఉంది. అండ్ ఇదిగోండి, అసలు ఎంత క్యూట్ గా ఉంది చూసారా. అరచే అంతే ఉంది అనమాట పొడుగు. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఎంత చిన్న హ్యాండ్ బ్యాగ్ లో అన్న పట్టేస్తుంది. చక్కగా ఫోల్డ్ చేసుకుని అందులో వేసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. వ్లాగింగ్ కానీ ప్రోడక్ట్ ఫోటోషూట్ కానీ ఎట్లా తీయచ్చు, స్టేబుల్ గా తీయచ్చు. మామూలుగా హ్యాండ్ తో పట్టుకుంటే షేక్ అవుతుంది కదా ప్రొడక్ట్స్ అన్ని కూడా తీసేటప్పుడు. బట్ ఇట్లా ఉంటే కనుక ఎలాంటి షేకింగ్ లేకుండా చక్కగా వస్తుంది. అండ్ స్టాండ్ చూసారా ఇట్లా పెట్టుకుంటాను అనమాట. సో స్టేబుల్ గానే ఉంది. మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత స్టేబుల్ గానే ఉంది, అంటే పడిపోవట్లేదు, షేక్ అవ్వట్లేదు, అంత బానే ఉంది. అండ్ దీని హైట్ చూద్దాము. చూసారా, హైట్ బానే ఉందండి. అంటే ఇంప్రెసివ్, సూపర్ ఏం కాదు. అంటే ఇంతకన్నా పెద్దగా రావాలి అంటే 700-800 ఉంటుంది. అంత పెద్ద స్టాండ్స్ తీసుకుంటారు కదా. పాకెట్ లో పట్టేది ఇంతకు మించి హైట్ రాదని అనుకుంటున్నాను. అండ్ దీనికి హారిజాంటల్, వర్టికల్ 2 రకాలుగా తీసుకోవచ్చండి. ఇది రొటేట్ అవుతుంది. యాక్చువల్లీ బానే ఉంది, ఇంప్రెసివ్ గానే ఉంది. అండ్ దీనికి చిన్న రిమోట్ కూడా ఉందండి. అంటే మనం లాంగ్ ఎక్కడన్నా పెట్టి రికార్డ్ చేయాలి, ఫొటోస్ తీసుకోవాలి, మనకి మనమే ఫొటోస్ తీసుకోవాలి అంటే రిమోట్ లో తీసుకోవచ్చు అనమాట. అంతకుముందు పాత ట్రైపాడ్ కి కూడా ఉంది ఈ ఆప్షన్, దీంట్లో కూడా ఉంది. సో ఒకసారి కిచెన్ లో పెట్టి ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి చూస్తాను. యాక్చువల్లీ ఇది పర్టికులర్ గా గోరుముద్దలు ఛానల్ కోసం తీసుకున్నాను అనమాట. కుకింగ్ ఛానల్ కదా అది. నేను తీయాలి, వీడియోస్ తీయాలి అంటే అంత పెద్ద ట్రైపాడ్ ని కిచెన్ లో సెట్ చేయడం కష్టమవుతుంది అనమాట నాకు. ఇట్లా పెడితే ఇది బెండ్ అవ్వట్లేదు అనమాట. నాకు తర్వాత అర్థమైంది, ఓకే అది ఒక వైపే బెండ్ అవుతుంది. సో నేనే రాంగ్ పెట్టానని చెప్పి మళ్ళీ దాన్ని తిప్పి వేరే యాంగిల్ లో సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత నాబ్ ఏదైతే ఉందో దాన్ని టైట్ చేసుకున్నాను అనమాట. టైట్ చేసుకోకపోతే ముందుకు పడిపోతుంది అది మొత్తం. ఓన్లీ కడాయి మాత్రమే, కుకింగ్ వీడియోస్ అట్లాగే ఉంటాయి కదా, ఓన్లీ కడాయి కిచెన్ అట్లానే ఉండనివ్వండి, సంబంధం లేదు. అలా సెట్ చేసుకున్నాను. అండ్ దీనికి లైట్ ఉందండి పైన. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ కాదు, మనకు కావాలి అది పని చేయట్లేదు అంటే లైట్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో 2 సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఆఫ్ ఎలాగో ఉంటుంది, ఇంకొకటి బ్రైట్నెస్, కొంచెం బ్రైట్నెస్, బాగా బ్రైట్నెస్, ఇట్లా 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. సో బెటర్, నాకైతే బాగా నచ్చింది. చూసారా మొత్తం అంతా చాలా బాగుంది. అంటే ఇంతవరకు 160 రూపీస్ కి అయితే చాలా చాలా వర్తి. బట్ అంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే 160 రూపీస్ ప్రోడక్ట్ 160 రూపీస్ ప్రోడక్ట్ లాగానే ఉంటది. హ్యాండీగా ఉంది, బాగుంది. టఫ్ ప్లాస్టిక్ కే అంతవరకు అయితే బాగుంది. బట్ ఎంత కాదన్నా అది 160 రూపీస్ ప్రోడక్టే కాబట్టి దానికి తగ్గట్టే కేర్ఫుల్ గా యూస్ చేయాలి. మనం భయంకరంగా యూస్ చేసాము అన్న కొంచెం జాగ్రత్తగా కాకుండా ఎడపడా వాడేసాము అంటే డెఫినెట్లీ పాడైపోతుంది అది. ఎందుకంటే వాడు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు 160 రూపీస్ లో అడ్జస్ట్మెంట్స్ చేసుకునేలాగా ఉండదు కదా. పోతే ఇంకొకటి కొనుక్కుంటారులే అన్నట్లుగానే ఉంటది.